15 minutes. 1-5. చాలా మంచిది. దేవుని స్తోత్రములు. సమయంలో మరి సాక్ష్యాన్ని ముందు చిన్న మాట వాక్యం చదువుకుందాం. యోహాను సువార్త 5వ అధ్యాయము 32వ వచనం ఒకటి చదవండి. 31, 32. నన్ను గూర్చి సాక్ష్యం ఇచ్చి వేరొకడు కలడు, ఆయన నన్ను గూర్చి ఇచ్చు సాక్ష్యం సత్యమని ఎరుగును. 32 కూడా. మీరు యోహాను నద్దకు పంపితిరి, అతడు సత్యములకు సాక్ష్యం ఇచ్చాను. నేను మనుషుల వలన సాక్ష్యమును అంగీకరింపను గాని మీరు రక్షింపబడవలనని ఈ మాటలు చెప్పుచున్నాను. చాలండి, నేను ప్రార్థన చేసుకుందాం. ప్రేమగల తండ్రి, నమ్మకైన సృష్టికర్త యొక్క సమయంలో మరి మీ యొక్క బిడ్డల మధ్యలో నిలబడే భాగ్యాన్ని ఇచ్చినందుకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ దేవా మరి సమయాన్ని పాటించడానికి సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకున్నాం తండ్రి, ఆమేన్. దేవునికి మహిమ కలుగును గాక. చదివిన మాటలో చూస్తే మరి ఈ చదివిన మాటకిను నా సాక్ష్యం చెప్పాలంటే చాలా టైం పట్టుద్ది, కానీ నాకు ఇచ్చిన టైం లోపే నేను ముగిస్తానికి ప్రయత్నం చేస్తాను. కనుకనే మరి మీరు శ్రద్ధగా అయినట్లయితే మనం ముందుకు వెళదాం. దేవుని బిడ్డలారా, మరి ఈ యొక్క సమయంలో ఈ లోకములో మరి పుట్టిన నాడే 1971 సంవత్సరాన ఈ లోకంలో నేను పుడతానికి దేవుడు సహాయం చేసినారు. 9వ నెల 13వ తారీఖు మరి ఈ లోకంలో జన్మించాను. జన్మించిన ఆ నెల రోజుల లోపే భయంకరమైన జబ్బు చేసింది. ఆ దినాల్లో నాకు వచ్చిన జబ్బు ఈ దినాల్లో కొన్ని ఎకరాలు అమ్మాలి, అంత సాక్ష్యం అన్నమాట. చూడండి, ఆ చిన్న వయసులో పెద్ద జబ్బు రావటం. మా అమ్మ నూజివీడి వెంకటరత్నం గారు, మరి ఎంతమంది తెలుసో నాకు తెలియదు, కానీ ఆ దినాల్లో బైకులు కానీ మరి బస్సులు ఆటోలు కానీ లేని దినాల్లో మా ఊరు నుంచి మేర్జాపురం దగ్గర కొత్తపల్లి, అక్కడి నుంచి నూజివీడు ఎడ్ల బండి మీద తీసుకెళ్లారంట. నన్ను నూజివీడికి తీసుకెళ్తే 40 రోజులు హాస్పిటల్లోనే ఐసీలోనే ఉంచారు ఆ జబ్బు కనుక్కోవడానికి. తర్వాత డాక్టర్ గారు తన సొంతంగా అంటే ఆకు మందుల ద్వారా అది ఎలా తగ్గించాలన్నది ఆయన తెలుసుకున్నాడు. తర్వాత మా అమ్మతో చెప్పారంట. మా అమ్మేమో బెడ్ దగ్గర ఏడుస్తా ఉంది. ఏమంటే, ఇచ్చిన దేవుడు అనేది నువ్వు ఉండవు కదా, ఎవరో తెలియదు అంటే నామకార్థ క్రైస్తవం, ఎట్లంటే అట్లా బతికేసిన దినాలై. అందుకనే అప్పుడు మా అమ్మ అందంట, నా కుమారుడు బతికితే నీకు ఇచ్చేస్తాను అని చెప్పిందంట. దేవుడెవరో తెలియదు, మొత్తానికి పుట్టించిన దేవుడు అనేది ఉన్నావు కాబట్టి నువ్వే తీసేసుకో అని అందంట. అంటే పైకి కాదు. చూడండి, ఆ దినాల్లో 40వ రోజు పూర్తయ్యేపాటికి ఆ డాక్టర్ గారు మా అమ్మ దగ్గరికి వచ్చి చెప్పారంట, మీ కుమారుడు బ్రతికాడు కనుక బిల్లు కట్టి తీసుకెళ్ళిపోండి అని చెప్పారంట. చూడండి, మా అమ్మ అప్పుడు బిల్లు ఎంతంటే 70 రూపాయలు. 40 రోజులు హాస్పిటల్ ఉండే కట్టిన బిల్లు ఎంత? 70 రూపాయలు. ఆయన నవ్వి ఆ 70 రూపాయలు తీసుకుని ఆ 70కి ఇంకో 70 వేసి నా జేబులో పెట్టి, నీ కొడుకు జబ్బు రావడం వల్ల మేము ముందు తెలుసుకోగలిగాం కనుక ఇంకా అనేకులకి న్యాయం చేయగలం కనుక నీకు గిఫ్ట్ గా ఇచ్చేస్తున్నానని చెప్పి
దేవుడు ఆ దినాల్లో అట్లా జరిగించారనమాట. అమ్మ అదేనండి, మీరు రాయటం చేయకండి, న్యాయంగా చూడండి. మీరు అటు ఇటు చూస్తున్నారు, రాసుకుంటున్నారు, నేనేం రాయమని చెప్పలే, మాటేనాలా. మీ దారి మీరుండి నా దారి నేనుంటే ఇంక నేను ఇక్కడ నిలబడిన అనవసరం. అది 15 నిమిషాలు ఇచ్చారు, అయిపోయింది 5 నిమిషాలు. ఏం చెప్తానంటే మీరు చెప్పలేరు. ఇప్పుడు చూడండి, అలాగా పెరిగి పెద్దోడయ్యి దరిదాపుగా నాకు 12వ సంవత్సరం ఆఖరిలో 13వ సంవత్సరం మొదటి టైంలో నాకు బాగా గుర్తు. ఆ టైంలో నైట్ 12 గంటల నుంచి తెల్లవారుజామున 5 గంటల వరకు కరెంట్ ఉంటుంది అనమాట. పొలం నీళ్లు కట్టడానికి మా నాన్న నన్నే తీసుకెళ్ళేవాడు ఎక్కువ చేలలోకి వెళుతూ ఉన్నాడు. ఎవరికి భయం లేదుగా నేను చెప్పే మాట, భయపడద్దు. చూడండి, చేలలోకి వెళ్ళేటప్పుడు మా పక్క సేనామ మా దగ్గరికి ఎక్కువగా నన్ను బాగా చూసేదాము. ఆమెకి అలా భర్తకి ఏదో గొడవ వచ్చి ఆమె ముందు దాగి తోటలో చచ్చిపోయింది, చేలో చనిపోయింది. ఎక్కువగా నన్ను ప్రేమించేది ఆమె. అయితే ఆమె చనిపోయి నేను పొలానికి వెళ్తున్నప్పుడు వస్తున్నప్పుడు ఎక్కువగా ఆమె నా పక్కనే, అంటే అంత దూరం నడుస్తూ ఉండేది. అప్పుడు అనేవాళ్ళు కొరిందేయాలు అనేవాళ్ళు. కొరిందేయం అంటే చాలా హైట్ ఉండేది, పెద్ద పెద్ద కాగడాలు ఉండేవి వాళ్ళ చేతులు. ఇవాళ భక్తులు వచ్చేసారు, ప్రార్థన చేసి బాగా వాటిని మాయం చేశారు, ఒకటి కనపడతల. చూడండి, మీకు చాలా నా జీవితంలో నేను చూసినది ఈ విషయం. మా నాన్నతో చెప్పేవాడిని, అది కోటేశ్వర మా ఇంటికి వస్తుంది పక్కన అనేవాడిని. ఆమె రావటం ఏంటి, ఎప్పుడో చచ్చిపోతే అనేవాడు మా నాన్న. ఆమె రావటం ఏంటి అని తిట్టేవాడు. ఆయన తండ్రి కాబట్టి నెలకొండ ఉండేవాడిని. మళ్ళీ ఆయన వెళ్తూ ఉండేవాడు. నేను ఆ మాట చెప్పినప్పుడల్లా బీడి వెలిగించేవాడు ఆయన, అది కనపడేది కాదు. అలా చేలోకి వెళ్ళిన తర్వాత నైట్ బోరు వేసి మా చేలోకి వచ్చి పడుకున్నాము. అంటే ఆ 10 ఎకరాల్లో నుంచి మా చేను లాస్ట్ కాబట్టి రావాలి నీళ్లు, వచ్చేసరికి చాలా టైం పడుతుందని, ఒక అరగంట పడుతుందని పడుకున్నాడు మా నాన్న కూడా. కూడా వచ్చింది, పెద్ద లాంతర పట్టుకుని వచ్చింది నా దగ్గరికి. చూడండి, మా నాన్న నిద్రలోకి వెళ్ళాడు కానీ నాకు మాత్రం ఆ అలంకలోనే ఉండాలి, ఎందుకంటే ఇక్కడ కూడా వస్తుంది అని. చూస్తే మా చెల్లెని ఉంది, అంత దూరంలో ఉండి ఏమంటుంది, అల్లుడు రా అంటుంది. నేను అల్లుడని పిలిచేది నన్ను. చూడండి, నాకు భయం, లోపల భయం, బయటికేమో మా నాన్న నాకేంటి అనేది ధైర్యం. ఇప్పుడు అలాంటి దయాలు రాకుండా ఉండటానికి కొరకని పెద్ద మంటేసేవాడు మా నాన్నడు, దానికాడే పడుకునేవాడు. నేనేం చేసేవాడిని అంటే నాకు ధైర్యం కోసం దాంట్లో ఒక పొల తీసుకుని ఇటు చూపించేవాడిని, పారిపోయేది, కనపడేది కాదు మళ్ళీ. సరే, అట్లా 3 గంటల వరకు ఓర్చుకున్నా. ఇంకా తర్వాత 2:30-3 గంటలు నాకు గుర్తు అంతగా లేదు. కానీ నేను నిద్రలోకి వెళ్ళిపోయినాక ఆమె వచ్చేసింది నా దగ్గరకు. వచ్చి నన్ను తీసుకుని చేయబడికి, ఇది రియల్ స్టోరీ చెబుతున్నా, మీరు ఆ జోక్ అనుకోవద్దు ఎవరు కూడా. దేవుని కనపరచిన తర్వాత తీసుకెళ్ళిపోయి నన్ను నుయ్యి ఉంటే అది 12 గణ్యాల లోతు, ఆ నుయ్య అంత లోతు ఉంటది అనమాట. చూడ, ఆ నూతి కాడికి తీసుకెళ్ళిపోయి నన్ను చేపట్టుకుని తీసుకెళ్ళింది ఆమె. నిద్రలో ఉన్నా, బాగా నిద్రలో ఉన్నా, నాకు తెలియలేదు ఏమి. వస్తుంది కానీ ఆ మొత్తం దగ్గరికి వస్తుంది కానీ లెగాలనిపిస్తుంది కానీ లెగలేకుండా అన్నాను. అయినా సరే ఆమె తీసుకుని వెళ్ళిపోయి ఆ నూతి కాడికి తీసుకెళ్ళిపోయి షడాలను నూతిలో దోసేసింది నన్ను ఆ వయసులో. చూడండి, ఎందుకంటే చిన్నతనంలోనే మా అమ్మ దేవునికి అప్పచెప్పేసింది. దేవుడు ఎవరు ఆమెకి తెలియదు, సరిగ్గా నాకు తెలియదు అనుకో. నాకు తర్వాత చెప్పలేదు ఆమె. ఆ నూతిలో తోసేస్తే నూతిలో లోపల 2 తాడిపట్లు ఇట్లా అడ్డం వేసి ఉంటే దాని మీద మోటార్ పెట్టి ఉండదు. కరెక్ట్ గా మోటార్ దగ్గరికి వెళ్ళిపోయాను నేను. మీరు ఖచ్చితంగా ఇది నమ్మాల, దేవుని గణపరచాల. ఆ నూతిలో పడదేయటం నాకు తెలుసు, కానీ ఆ నూతిలోకి ఇంత చేతులు బంగారపు కలర్లో 2 వచ్చి మోటార్కిను నాకు ఇంత ఎడంలో పట్టుకుని వెంటనే పైకి తీసుకొచ్చి దుక్కిచేలా అంత దూరం పడేసేసింది. పడేయటం మళ్ళీ చేతులు పైకి వెళ్ళిపోయింది. నేను క్లియర్గా చూసే ఆ విషయాన్ని.
చూసిన తర్వాత ఏం నేను ఇక్కడ ఉన్నాను అని చెప్పి లేచేసరికి ఇంతలో మా నాన్న, ఆయనకి ఎలా మెలుకు ఇచ్చాడు దేవుడు నాకైతే తెలియదు, కానీ నీళ్ళు కడుతున్నాడు ఆయన. కడుతుండగా ఇది జరిగిన తర్వాత మోటార్ ఏమైందంటే ఆ రాత్రి గాలి వచ్చి మోటార్ ఆగిపోయింది. ఒక పుల్ల వెళ్ళి పొడిచేసరికి మోటార్ ఆగిందని మా నాన్న పరిగెత్తుకొస్తే నేను దుఃఖశీలో ఉన్నా. ఏంట్రా ఇక్కడ ఉన్నావు అన్నాను. నీకు చెప్తున్నాను కదా, ఏమని చెప్పి ఆ కోటేశ్వరమ్మ వస్తుందని చెప్తున్నాను కదా, ఆమె నన్ను ఇక్కడ పడేసిందని చెప్పి. మరి ఎట్ట పోయి కూర్చో నూతిలో ఉంచానంటే ఏమన్నా పైనుండి 2 హస్తాలు వచ్చినాయి, బంగారు కలర్లో ఉండి, అవి నన్ను తీసుకొచ్చి ఇక్కడికి ఇసిరేసి మళ్ళీ అవి పైకి వెళ్ళిపోయినాయి అన్న. మరి ఆ అమ్మాయి ఇటు వెళ్ళిందని అన్నాడు, ఇటు పోయిందని అన్నాడు. అప్పుడు వెంటనే అన్నాడు, ఆయనకి దడ పుట్టిపోయింది, చెమటలు పట్టేసేసి ఆయన ఏం చేయాలో అర్థం కాదు, మోటార్ ఆపేశాడు. ఇక ఆయన ఇంటికి వచ్చేదాకా మీరు నమ్మండి, బీడీ మీద బీడీ వెలిగించుకుంటూ నన్ను మోసుకుని వచ్చేసాడు ఇంటికి. మొత్తమే మా ఊర్లో ఇంకొక మేనత్త అని పిలుచుకుంటాం, ఆమె బాగా ప్రార్థన చేస్తుంది, ప్రవచనాలు ఏవో చెప్తా ఉంటది. తీసుకొచ్చి వాళ్ళ ఇంట్లో పడేసాడు నన్ను. అంటే ఆమెకు చెప్పాడు ఈ విషయం ఇట్లా జరుగుతుంది, మా వాడికి ఏమన్నా పట్టిందేమో కొంచెం వదిలిచ్చాని చెప్పి. అంటే నాకేం పట్టలేదు నాన్న, నేను ఉండదని చెప్పాను, ఆమెకి ఏమన్నా పట్టిందో నీకు పట్టిందో చూసుకోండి, నాకు తెలియదు అన్నాను. అప్పుడు ఆమె ప్రార్థన చేస్తుంది, యేసుక్రీస్తు అందరికి దేవుడని ఆ రోజున చెప్పింది నాకు. ఆయన పైన ఉంటాడు, కింద మనలాగా ఉండడు, అవసరమైనప్పుడు ఆయనకి ఇష్టమైన వాళ్ళని, లేకపోతే ఎవరిని ఏటైనా కాపాడాలో, కనికరించాలో, రక్షించాలో వాళ్ళ దగ్గరికి క్షణాలను ఆయన వస్తాడు, ఆయనే ఈయన్ని రక్షించాడు. కనుక ఇది అబద్ధం కాదు పిల్లోడు చెప్పేది. ఈ వయసులో దేవుడు కాపాడుతున్నారంటే ప్రకాశం, మా నాన్న పేరు ప్రకాష్, మీరేం బాధపడొద్దు, ఈ పిల్లోడు ఇక్కడే ఉంటాడు, వారం పాటు నా దగ్గరే, వెళ్ళి మీ ఆమెను పిలుచుకురా, నీకు అర్థం కదా ఆమెకు చెప్తానని మా అమ్మకి చెప్పింది. చెప్పి నాకు అక్కడే ప్రార్థనలో ఉంచుతున్నాను. కానీ ప్రార్థనలో ఉన్నాను కానీ నాకు రాదు, తర్వాత ఎలా చేయాలో తెలియదు, వీళ్ళు చెప్పేది కూడా నా మైండ్కి ఎక్కట్లా. కారణం ఏంటంటే నేను ఎక్కడ ఉండా చూడండి. ఆ రాత్రి దేవుడు నన్ను రక్షించటం, తర్వాత చూస్తే మరి దేవుని యొక్క కార్యం ఎలా జరిగిందంటే, నేను చిన్నగా అప్పుడు అనుకునేవాడిని, ఎంతకాలం ఈ పొలాల్లోనే తిరగాలి అని నా మనసులో అనుకున్నాను చిన్న వయసులో. అప్పుడు నాకే ఏమొచ్చిందంటే, ఇంకా పెద్ద పని ఏదైనా చేయొచ్చు కదా అనుకున్నాను. ట్రాక్టర్కి అలవాటు పడ్డాను. ట్రాక్టర్కి నైట్ దుక్కులకి వెళ్ళి నేర్చుకున్నాను. పగలని కమతం చేసేవాడిని, నైట్ ఏమో దుక్కు నేర్చుకునేవాడు ట్రాక్టర్. అలాగా మా అన్నయ్య లారీ డ్రైవరు, ఆయన మా ఇంటికి ఒకసారి వేసుకొచ్చాడు. ఎంతకాలం పొలాల్లో తిరగాలి, ఊళ్ళోనే తిరగాలి కదా అని ఆలోచన వచ్చి ఆయన అంబటిబడి వెళ్ళిపోయాను నేను. అట్లా లారీ అలవాటు చేసుకున్నాను. 91వ సంవత్సరం జూన్ నెల 13వ తారీఖు నా మ్యారేజ్ అయింది. 92వ సంవత్సరం ఎక్కడికి వచ్చామంటే సింగనగర్ వచ్చాం. మా పాప పుట్టింది, ఆమెను తీసుకుని ఒక ప్లేటు, ఒక గ్లాసు, ఒక వండుకునేది, దాన్ని ఏమంటారు పాత్రలు వండించి పంపించింది మా అమ్మ, అంతే. అవి తీసుకుని సింగనగర్ వస్తే, సింగనగర్ మన బెతస్తా డేవిడ్ అన్న వాళ్ళ అమ్మ మా ఇంటికి వచ్చింది. నేను అద్దెకొండ ఇల్లు గలవాళ్ళు మా బావగారు, వాళ్ళ ఇంటికి వచ్చింది. అక్కడికి వచ్చినాక ఆమె ఏమందంటే, అయ్యా డ్యూటీ బాగా జరిగిందా అన్న. ఏమో సంచి వేసుకుని వచ్చింది, అది సంచి నేను కూడా వేసుకుంటున్నా కదా, సంచి వేసుకొచ్చింది, ఇంకేం కావాలో అని చెప్పి జేబులో 100 రూపాయలు తీసి ఆమెకి ఇచ్చి వెళ్ళిపోండి అన్నాను. నేను 100 కోసం వచ్చానా అందు, మరి ఇంకేం కావాలన్నా. నీకోసం వచ్చానయా అంది. ఏం పని చేయాలి చెప్పండి. ఏం లేదు, నేను చెప్పిన వాళ్ళు ఇంటే చాలను. సరే చెప్పండి అన్న. ప్రార్థన అని మోకరించింది. ప్రార్థన ఎప్పుడైతే అందో మెల్లమెల్లగా లేచి పారిపోయాను. మళ్ళీ రాళ్ళ మధ్యాహ్నం దాకా ఎక్కడ వాటిలో తినేసి సాయంత్రం వచ్చినట్టున్నా. అట్లా రోజు నేను డ్యూటీ దిగితే 10 రోజులు ఉంటాను. 10 రోజులు ఎప్పుడు వస్తానో మరి చూసేది అవసరం, నేను లోపల రాగానే వచ్చి కూర్చున్నాను. అట్లా చాలా వాక్యం చెప్పేది నాకు మైండ్కి ఎక్కితేగా.
అలాగా నేను లారీకి అలవాటు పడ్డాను. ఎందుకంటే ఆ లారీకి అలవాటు పడుతూ మేము దిగినింటికి అలా ఆయన మా భార్య తాలూకా మా బావగారు అవుతాడు. ఆయన ఓన్లీ ఆంధ్ర బండి ఆంధ్ర తిప్పేవాడు. తర్వాత ఒకసారి ఇక్కడికి నేపాల్ వెళ్ళాలి, పసుపు ఎండుమిర్చం క్లీనర్ లేక నన్ను పంపించారు. వెళ్ళేటప్పుడు ఏం జరిగిందంటే కొన్ని దారులు ఆటంకాలు వచ్చినాయి. ఇదే శత్రు స్వాదన, ఇంకా అన్ని చెప్తే చాలా టైం చాలదు, మరి అన్నోళ్ళు ఒప్పుకోరు కాబట్టి ముగించేస్తున్నాను. వెళ్ళేటప్పుడు కొన్ని దృశ్యాలు చూసాను నేను. ఏది వెళ్ళటమే కొత్త, ఊళ్ళు చూసే పనిలోనే ఉండా. అక్కడ కూడా ఈ శోధనలు ఎదురవుతాను ఉంటున్నాయి. కళ్ళు ముత్తేసారి కనపడతాను ఉంది. అలాగా 92వ సంవత్సరం రాజమండ్రి దగ్గర లాలా చెరువు అని ఉంది. అక్కడ మనోళ్ళు అంటే ఎబ్రోన్ వాళ్ళు ఒక దరిదాపుగా 200-300 మంది బారికి పత్రికలు పంచుకుంటూ వెళ్ళిపోతున్నారు, వాక్యాలు చెప్పుకుంటా. నా దగ్గరికి వచ్చి ఒకటి ఇచ్చారు. ఏమని చెప్పారంటే అన్న, నాకు వాళ్ళకి కూడా గుర్తు, ఇది చదువు, నువ్వు యేసు ప్రభువుని నమ్ము, నీ రాకపోకలేదు యెహోవా నిన్ను మరి కాపాడేవాడు కావాలిగా, దానికోసమే తీసుకున్నాను ఆయన దగ్గర. సరే అని చెప్పి వెంటనే జేబులోంచి 100-50 తీసి ఇచ్చాను. ఆయన అన్నాడు, నీ 100-50 కోసం నేను వచ్చావు అనుకున్నాడండి. పెట్టుకు లోపల అన్నాడు ఆయన, పెద్ద ఆయన బాబు, నువ్వే వాడుకో, మాకు సంబంధం లేదన్నాడు. అలాగా ఆ పత్రికలో ఒకసారి ఎక్కడ ఒరిస్సాలో ఒక చెట్టు కింద పెట్టి కుర్రాడిని అన్నం వండుతూ అది చదివాను. చదువు లేదు కానీ చదవాలనిపించి చదివాను. అర్థమైంది నాకు. అదేంటంటే ఓం పంచగాయ నమః అని ఉంది దాంట్లో. ఓం అంటే ఏంటి, పంచగాయ నమః అంటే ఏంటి, ఇది పడింది నా మైండ్లో. అది ఎక్కడ క్లియర్ అయిందంటే బీహారు బొగ్గుగన్లో నేపాల్ లోడ్ దించేసి బీహార్ వచ్చాం. బొగ్గుగన్ల రాత్రి ఆర్ఆర్కే మూర్తి గారు దాని వివరం అంతా చెప్పాడు నాకు. వినపడుతుంది నాకు, లిగి చూస్తే ఎవరు లేరు, పడుకుంటే మళ్ళీ వినపడుతుంది. అలాగా దేవుని మాటలు నా మైండ్లో పడతా వచ్చినాయి అనమాట. అలా కొంతకాలం గడిచిన తర్వాత తిరిగి వచ్చేటప్పుడు ఇక్కడంటే కత్తిపూడి దగ్గర చెక్కపోస్ట్ దగ్గర ఒకళ్ళు ఆర్సీఎం వాళ్ళు ఒక పత్రిక ఇచ్చారు. దాంట్లో ఏం రాసి ఉందంటే, ఇది చదివిన వారు 250 పత్రికలు కొట్టి ఇంకితరులకు పంచాలని వచ్చింది దాంట్లో. సరే 250 ఎందుకు పంచాలా, ఇంకెక్కువ ఎందుకు పంచకూడదని రిటర్న్ వచ్చేటప్పుడు 1000 రూపాయలు తీసుకున్నాను. 1000 రూపాయలు కొట్టించమన్నాను. బెంగళూరు వెళ్ళొచ్చేవాడికి ఇచ్చేసారు. మళ్ళీ తిరిగి పంచుకుంటూ వెళ్ళి నా ఆలోచన ఏంటంటే, దేవుడు ఎవరు, నన్ను కాపాడింది ఎవరు, ఏంటి అనేది ఈ ఆలోచనలో నేను పడిపోయాను. కొంత స్వాదన ఎదుర్కొంటున్నాను, ఈ ఆలోచన ఉంటుంది నాకు. దేవాది దేవుడు అట్లా జరుపుకుంటూ కొన్ని సంవత్సరాలు జరిగినాక 97వ సంవత్సరం అక్టోబరు 23వ తారీఖు ఉదయం 10:30 గంటలకు జంక్షన్లో హనుమాన్ గుడి ఉంది. అక్కడ నేను వేసుకెళ్ళే లారీకేమో యేసు ఫోటో ఉంది, లోపల బయట అంతా ఫోటోలు ఉంటాయి. అక్కడికి వెళ్ళి నేను పూజ చేపించుకుని నా ఇటెళ్ళినా ఆ దేవుడి దగ్గరికి వెళ్ళాల్సింది. చేపించుకుని వెళ్ళిపోతా ఉన్నప్పుడు ఆ లారీ స్టార్ట్ చేయబోయేపటికి ఆ జంక్షన్ మీరు వెళ్ళారో లేదో తెలీదు, ఫస్ట్ బొంకి ఎదురుగానే పైన యేసురత్నం అని ఆయన టైలింగ్ షాప్, ఆయన పైనుండి కేకేసాడు నన్ను. అని విజయవాడ కొత్తలో ఏమన్నా అని చెప్పి నేను ఆగి, ఆయన కింద దిగు అన్నాడు. నీకు ఎక్కినాక దిగను, నా సెంటిమెంట్ ఏంటంటే పూజ అయిపోయింది వెళ్ళిపోవాలి, లేదు దిగాలి అన్నాడు. సరే దిగాను. దిగినాక ఆయన చెప్పింది ఏంటంటే, కీర్తన 115 అధ్యాయం చదివి నాకు వినిపించింది, మీరు తర్వాత చదువుకున్నాము ఏనండి, అయిపోయింది. అది చెప్పేసి నాకేమన్నాడంటే, ఈ డ్యూటీలో ఖచ్చితంగా దేవుడు నిన్ను రక్షిస్తున్నాడు, తర్వాత నువ్వు సేవకుడు అవుతావు అని చెప్పాడు. నేను సేవకుడిని అండి, నువ్వు అంటే తారాదు, సంతకం తప్ప, సంతకం కూడా మా అన్నయ్య నేర్పించాడు. చదువుకోవాలని ఆశ ఉండేది కానీ చిన్నప్పుడు ఇంట్లో డబ్బులు లేవు, చదివించేవాళ్ళు లేరు. ఆశ ఉంది కానీ దేవుడు
ఆ వ్యక్తి ఏమన్నాడంటే, నీకు ఏది కావాలో అది ఇస్తాడు దేవుడు అని అన్నాడు. ఆశ ఏంటి? చదువుకోవాలి అని ఆశ ఉండేది. చూడండి, అట్లా ఆ 97వ సంవత్సరం ఆయన చెప్పాడు. ఒకరోజు 23వ తారీఖు ఉదయం చెప్పాడు, 23 అయిపోయింది, 24 అయిపోయింది, 25 రాత్రి 11 గంటలకి పగలు బెంగళూరులో అన్లోడ్ చేసి వెనక్కి వచ్చాం. కోలార్ నుంచి పక్కన బంగారు పాలెం అనే ఊరు ఉంది, అక్కడ బంగారు గనులు కూడా ఉండి. అది మొన్న తెలుసుకున్నాను నేను, ఎందుకు ఆ పేరు వచ్చిందని అక్కడ వాళ్ళని అడిగితే చెప్పారు నాకు. అక్కడ మన సేవకులు ఉన్నారు, ఒకసారి అక్కడ కలిసాడు, చెప్పాడు. చూడ అక్కడ ఆ అర్ధరాత్రి కాడ రాత్రి 11 గంటలకి నాకు స్వరం వినపడుతుంది. ఏమని వినపడుతుందంటే, అయ్యా నేను వచ్చాను, డోర్ తీయానని. దానికి ముందు ఏం జరిగిందంటే, ఒక లైటు నా మీదకి ప్రకాశమానమైన వెలుగు నా మీదకి వచ్చింది. వస్తే ఇంకా ఆ వెలుగులో నేను ఉండిపోయాను. అది ఎక్కడికి ఉందంటే ఆకాశానికి ఉందా వెలుగు ఉండదు. లారీలో ఈ లైట్ ఏమో పైకి కనపడుతుంది, అక్కడి నుంచి చూస్తున్నాను. నన్ను ఇద్దరు ముగ్గురు చూస్తున్నారు. నాకు ఇక్కడ స్వరం ఏమి వినపడిందంటే, దేవుడు యేసుక్రీస్తు వారు వచ్చి డోర్ కొడుతున్నాడు. డోర్ కొడుతుంటే, ఈ అర్ధరాత్రి కాడ ఎవరయ్యా డోర్ కొడుతున్నారని. నేను ఫలానా డేట్లో నువ్వు పుట్టావు, అప్పటి నుంచి నీ ఎంబడబడతానే ఉన్నా, నీ కోసం తిరుగుతూనే ఉన్నా, ఇవాళ దొరికవు నాకు, నువ్వు డోర్ తీస్తావా అని అన్నాను. నేను డోర్ తీస్తానికి సిద్ధమే కానీ నా మీదకి ఎవరో లైట్ వేసి నేను లెగలేకపోతున్నాను, ఇట్లానే పడుకుని ఉన్నాను, మీరే తీసుకుని రండి అన్న. డోర్ ఇట్లా కొట్టారు ఆయన. చూడండి, అక్కడ కన్నడం మాట్లాడాలి, తమిళం మాట్లాడాలి, కానీ తెలుగు మాట్లాడుతున్నాడు, పెద్ద వయసు ఆయన. ఆ డోరు తీసుకుని రమ్మని ఎప్పుడైతే నేను అన్నానో ఆయన లోపలికి వచ్చారు. తలకి ముళ్ళ కిరీటం ఉంది, ఒక వంకి కర్ర, సంకలోనే గొర్రెపిల్ల ఉంది. నా దగ్గరికి వచ్చినాక లోపలికి వచ్చారు ఆయన, డోర్ తీసుకుని వచ్చినాక నాకు ఎదురుగా కూర్చున్నారు. నేను పడుకునే నేను మాట్లాడుతున్నా ఆయనతో. ఆయన కూర్చున్నారు. ఇదంతా రక్తం కారుతా ఉంది, ఒళ్ళంతా రక్తం, ఇక్కడ వరకే చిన్న అంగి కట్టుకున్నాడు అంతే. నేనేమంటున్నా, అయ్యా పెద్ద ఎందుకు ఎవరిని ఈ వయసులో ఎవరిని ఏమన్నా ఇట్ట కొట్టారేంటి, పాడుమోక, నా దగ్గర 2 లక్షలు నాలుగు ఉండి, ఇక్కడ స్పెషాలిటీ హాస్పిటల్ ఉండి బెంగళూరులో చూపిస్తా పదండానంటే, ఆయన ఏమంటున్నాడంటే, నన్ను బాగు చేసి అంత గొప్పోడు కాదు నువ్వు, నిన్నే బాగు చేయడానికి వచ్చే నేను అంటున్నాడు. నాకేం జబ్బు ఉంది అంటున్నా నేను, నీకు అన్ని జబ్బులే ఉన్నాయి అంటున్నాడు. నా మాటను నేను నిన్ను బాగు చేస్తా అన్నాడు. చూడండి, ఆ రాత్రి ఆయన ఒక కచ్చిపు లాంటిది తీసుకొచ్చి తెల్ల క్లాత్ డాష్ బోర్డు మీద పరిచి, ఇంజిన్ మీద ఆయన ఏమన్నాడంటే, ఇదిగో నీ పాపాలన్నీ నేను మోసుకెళ్ళడానికి వచ్చాను, వచ్చేటప్పుడు నా కుమారుడు నీకు వాక్యం చెప్పాడు కదా. ఆయన 3 రోజులు టైం పెట్టుకుని ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తున్నాడు నీకోసం. టిఫిన్ చేయట్లేదు, టీ తాగట్లేదు, పచ్చి మంచినీళ్ళు కూడా తాగనని కూర్చున్నాడు నా దగ్గర. కనుక అన్నీ నేనే అందిస్తున్నా ఆయనకి. నువ్వు మారేవు అని చెప్పిన తర్వాత తింటాను అన్నాడు యేసురత్నం అన్న. చూడండి, అంత పట్టుదల ఇవాళ ఎవడి కన్నా ఉందా? ఆయన అలా చెప్పారు ఆ రాత్రి చెప్పిన తర్వాత నాతో ఏమన్నారంటే, ఈ రాత్రి నీ పాపాలన్నీ నేను మోసుకుని వెళ్ళిపోవాలి, ఈ రక్తం నీ కోసమే అంటున్నాడు. నా ఆలోచన ఏంటంటే, ఎవరిని ఈ పెద్ద వయసులో ఏమన్నాడో పాపం, ఇంత భయంకరంగా కొట్టారు అని చెప్పి నేను అనుకుంటున్నాను. నువ్వేం ఆలోచించవసరం, నా సైడు, నీ సైడ్ ఏదో నువ్వు ఆలోచించుకో అన్నారు. చూడండి, అసలు ఎట్ట కారుతుందంటే దారిలా కారుతుంది, కానీ బండి మీద పడతలా, కారుతూనే ఉంది కానీ బండి మీద పడతలా. నాకు అది ఆశ్చర్యంగా ఉంది. చూడప్పుడు అన్నాను, సరే నాకు ఈ పక్కన ఒక నొప్పి వస్తుంది, ఆ నొప్పి వచ్చినప్పుడు ఏదో ఒక విషం తాగి చచ్చిపోవాలని చాలాసార్లు తెచ్చుకున్నాను నేను, కానీ ఇది ఇట్లా తాగి చచ్చి ఏం సాధిస్తామని పారేశాను. మరి ఇది ఒక్కడు తగ్గితే నేను నిన్ను నమ్ముకుంటాను అని అన్నాను. అలాగే దేవుడు ఏమన్నారండి, ఇది ఒక్కటి కాదు, నీళ్ళు చాలా ఉండి, ఒకసారి నీ లారీ అద్దాలంక చూడు అన్నాడు. చిన్నతనం నుంచి ఆ రోజుకి 24 సంవత్సరం నాకు. ఏమేమి చేసిన మొత్తం అంతా రీల్లాగా వెళ్ళిపోతా ఉంది. ఎక్కడెక్కడ మోకరించింది, ఏ దేవుడికి మొక్కింది, ఏం చేసింది మొత్తం చెప్పేసాడు. నేను చేసిన పనులన్నీ పాడియే కానీ మంచిగా కానీ. ఈ నువ్వు చేయలేదా అని అన్నాను. నేనే చేశాను, ఇంకెక్కడికి వెళ్తా, తప్పించుకోవడానికి ఎక్కడ అవకాశం ఉంది?
నేనే చేశానని ఎప్పుడైతే అన్నానో నా గుండెలో ఉన్న ఆ భారము లేకపోతే ఆ గలిబిలి అంతా వెళ్ళిపోతా ఉంది. వెళ్ళిపోతున్న ఆ రూపాలు నేను పూజ చేసిన రూపాలని కనపడుతున్నాయి. ఎందుకు వెళ్ళిపోతున్నారంటే నిజమైన దేవుడి దగ్గరికి వెళ్ళావు, ఆయనే యేసుప్రభు నిజమైన దేవుడు అని వాళ్ళు చెబుతున్నారు పోతా పోతా. ఇంకా నీ దగ్గర ఉండటానికి మాకు హక్కు లేదు, అర్హత లేదు, ఆయన వచ్చాడు, మేము వెళ్ళిపోతున్నాం అని చెప్పారు వాళ్ళు. చూడండి, ఆయన 3 గంటల వరకు, తెల్లవారుజామున 3 గంటల వరకు నాకు వాక్యం చెప్తూనే ఉన్నాడు. నా చదువు అంతా ఏమైపోయింది, నా ఆశ అంతా ఏమైంది, ఆ రాత్రి దేవుడు నేర్పించిన వాక్యము నాకు ఈ రోజు కూడా మైండ్లో ఉంది. ఈరోజే కాదు, ఆ డేట్ వస్తే నాకు తెల్లవారులు నేను కూర్చుని దేవునితో మాట్లాడుతూనే ఉంటా, నాకు సంతోషంగా. అట్లా నేను నైట్ అంతా అలవాటు చేసేసుకున్నాను, ఎక్కువ టైం దేవునితోనే గడప. చూడండి ప్రియులారా, ఆ రాత్రి దేవుడు నాతో మాట్లాడినాక 3 గంటలకు అన్నారు, నేను వెళ్ళిపోతున్నాను, ఇగో నా దూతలు 2 వస్తారు, వాళ్ళు నీకు వాక్యం చెబుతారు అన్నాను. వాక్యం చెబుతారా అంటే ఆయన అన్నారు, పైనుండి వస్తున్నారు చూడు, నువ్వు అది జాగ్రత్తగా వినాలి అన్నాను. సరే అన్నాను. నా తల మీద చేసి ప్రార్థన చేశారు. తల నుండి అరికాల వరకు ఇట్లా తుడిసి నా పాపాలన్నీ మూట కట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళిపోతా చెప్పారు. నా సేవ చేస్తావు కదూ అని చెప్పేసి నవ్వేసి వెళ్ళిపోయాడు ఆయన. దేవదూతలు వచ్చారు, ఇంతలో 2 దేవదూతలు వచ్చారు. వాళ్ళకి మళ్ళా కానీ ఈ కాళ్ళు చేతులు అన్నీ ఉన్నాయి, మంచి బట్టలు, అసలు ఎప్పుడు చూడలేదు నా జీవితంలో. వాళ్ళకి ఇద్దరికి కూడా 2 రెక్కలు ఉన్నాయి. అలా వాలుకుంటా అట్లా పక్షులాగా ఇట్లా వచ్చారు, నా దగ్గరికి వచ్చి కూర్చున్నారు. అప్పుడు అంటున్నారు, కొలసీలకు రాసిన పత్రిక ఇప్పుడు చదవండి 2వ అధ్యాయము 3వ వచనం చదువు అన్నారు. అన్నాను, బుద్ధి జ్ఞానం సర్వ సంపదలు ఆయన యందే గుప్తములై ఉన్నవి, ఎవడైనను చక్కని మాటల చేత మిమ్మల్ని మోసపరుచుకున్నట్లు ఈ సంగతి చెప్తున్నాను. నేను శరీర విషయంలో దూరంగా ఉన్నాను, ఆత్మ విషయంలో మీతో కూడా ఉండి మీ యోగ్యమైన ప్రవర్తనలను క్రీస్తునందలే. చూడండి, ఆ మాటలు నాకు ఆ రోజున మైండ్లో పడిపోయింది, ఈ రోజు వరకు నాకు గుర్తే. చూడండి, ఎందుకంటే నేను తీయకుండానే మీకు చదివేసి చెప్తున్నాను. ఆ రాత్రి ఇచ్చిన దేవుడు రక్షణ ఈ రోజు వరకు కూడా, మరి విగ్రహాలు ఎటువంటివో తెలీదు. ఇంకెంతసేపు కూడా నాతో పాటు లారీ డ్రైవర్లు మార్చాలి, దొరికిన వాళ్ళకల్లా చెప్పటమే. అలాగే దేవుడు నాకు ఈ రోజు వరకు కూడా సహాయం చేస్తూనే వచ్చారు. మరి దేవునికి నాకున్న బంధం అనేది ఇంకా అధికం అవ్వాలని మీరు ప్రార్థన చేయండి. ఇంకా ఆత్మల కొరకు ఎక్కువ ప్రయాసపడాలని కూడా ప్రార్థన చేయండి. ఆ వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడారు. బుద్ధి ఆయన దగ్గర ఉందంట, జ్ఞానం ఆయన దగ్గర ఉందంట, సర్వ సంపదలు కూడా ఆయన దగ్గర ఉంది. అంటే జ్ఞానం ఇచ్చేవాడు ఆయనే. ఆ రోజు నుంచి ఆ దేవదూతలు అన్నారు, నీ లారీలో బైబిల్ ఉంది చూడు అన్నారు. నేను పెట్టకుండా ఎక్కడి నుంచి వస్తుందా అంటున్నాను నేను. లేదు ఉంది చూడు అంటున్నారు. బండంతా ఎతికాను, చూడు ఉందని అన్నాను. తీరా చూస్తే నా తలకడే ఉంది బైబిల్. ఎవరు పెట్టారు ఇది? నేను చూస్తాను, మీరు నాకు ఇవ్వలేదు, మీరు ఒకటే తెచ్చారు, మీ దగ్గర ఉందని అంటాను నేను. దేవుడు మీకు ఇచ్చిన బైబులు. నాకు బైబిల్ గురించి తెలియదు. ఆ రాత్రి చాలా సంవత్సరాలు నేను దాచిపెట్టుకున్నాను. అది పేపర్లు చిరిగిపోయినా ప్యాకింగ్ చేసి దాచిపెట్టుకున్నాను. ఇల్లు మారేటప్పుడు ఎట్లనో పిల్లలు మరి ఏం చేశారో పోయింది. చూడండి, దేవుడు అట్లా నన్ను రక్షించుకున్నారు. దేవుడు రక్షించుకోవడమే కాదు, దేవుని పనిలో ఆ రోజు నుంచే చెప్పారు. 2005వ సంవత్సరం దేవుని సేవలో రావటానికి దేవుడు సాయం చేశారు. అప్పటి నుంచి దేవుడు మళ్ళీ చెప్తూనే ఉన్నారు. 97 నుంచి 2005 వరకు నేను రాననే ప్రార్థన చేశాను, నువ్వు రావాలని ఆయన అనేవాడు. ఒక మాట చెప్పారు. ఏం చెప్పారంటే, నీకు చెప్పులు లేకోకుండా నిన్ను నా సేవకు తీసుకెళ్తా అన్నాడు దేవుడు అన్నప్పుడు. యోహాను సువార్తలో ఉంటది, నాకు వేరుగా ఉండి నువ్వేం చేయలేవని. చూడండి, అలాగే దేవుడు నన్ను రక్షించుకుని ఈ రోజు వరకు కూడా మరి దేవుడు వాడుకుంటున్నాడంటే దేవుని మహాకృప. మరి ఆ రోజు నూతిలో పడినప్పుడే చనిపోతే ఈరోజు నేను మీ ముందు ఉండేవాడిని కాదేమో. చూడండి, మరి మీరు మీ అనుదిన ప్రార్థన, ఆన్లైన్లో ఉన్నా ఇక్కడున్నా, మీ అనుదిన ప్రార్థనలో
నా కొరకు మరి మా కుటుంబం కొరకు ఒక్క 2 నిమిషాలైనా మా కొరకు ప్రార్థన పెట్టండి. ఇంకా అనేక ఆత్మల్ని దేవుడి వైపు తిరిపేటట్టుగా నా సాక్ష్యం చెప్పి మార్చేదట్టుగా. ఈ మధ్యకాలంలో మరి బెనర్జీ అనేది 2006 నుంచి తెలుసు నాకు. ఆయన 5వ సంవత్సరం తెల్లారి 2006 వస్తుంది అనగా ఆ రాత్రి ఆన్లైన్కి మాకు వచ్చారు విసనపేటకి. అక్కడి నుంచి పరిచయం, మళ్ళీ మధ్యలో గ్యాప్ వచ్చింది. అయినా కానీ ఆయన ఫోన్ చేస్తాను ఉన్నాడు, రానా అని. నేను రాలా. తర్వాత వచ్చాను. ఈ 4-5 సంవత్సరాల్లో అన్న ద్వారా చాలా విషయాలు నేర్చుకున్నా. అసలు ఈ బైబిల్లో ఉన్నాయో చెబుతున్నాడా ఈయనని చాలా పరీక్ష చేశాను బెనర్జీని. లాభం లేదని చెప్పి పెళ్లి తీసుకుని ఆయన చెప్పిన వాళ్ళు రాత్రం ఇంటికి వెళ్ళినా చదవటం. మీరు ఎంతమంది చదువుతున్నారు? రాత్రానికి రాస్తున్నారు. నేను ఈరోజు కూడా అది ఒంటరిగా కూర్చుని బెనర్జీ అని చెప్పిన మళ్ళీ రిపీట్ చేస్తూ ఉంటాను. ఆయన బైబిల్ వేరు, మన బైబిల్ వేరా, లేకపోతే అసలు దీంట్లో ఉండే ఇంతవరకు అంత అంశాలుగా ఎవరికి చెప్పడం నేను వినలేదు. నాకు తెలిసి ఏదో 1-2 తీసుకుని చెప్పేసేవాళ్ళు, అయిపోయేది. అరగంట గంట చెప్పేసేవాళ్ళు. చూడండి, దేవుని వాక్యం అంతా బాగా నేర్చుకున్నాను. అంటే బాగా నేర్చుకున్నాను, నేను బాగా బలపడ్డాను. ఇతరులకి బాగా ఉపయోగపడటానికి కూడా దేవుడు నాకు సాయం చేశారు. దేవుడి మాటలు దీవించిన గాక. చిన్న ప్రార్థన చేస్తాను. ప్రేమగల తండ్రి, నమ్మకమైన సృష్టికర్త దేవా, మీరు ఇచ్చిన రక్షణ బట్టి ప్రభావ మరి నీ పిల్లలకి చెప్తారు